Hello aspirants, welcome to Grandhalaya. In this session, we'll be going to discuss the strategy related to Group 2. ఇప్పుడు మీకున్న 140 days టైంని మీరు ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. 450 ప్లస్ మార్క్స్ని స్కోర్ చేయాలి అంటే బిగినర్స్ అయినా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినా కూడా ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అవుతే మీరు ప్రాపర్ స్కోర్ని రీచ్ అవ్వగలరు అంటే నౌ లెట్ మీ డిస్కస్. అయితే మీకున్న 140 days టైంలో మనకి మొత్తం ఎన్ని పేపర్స్ అండి గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ మీరు ఇక్కడ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, సెకండ్ పేపర్ హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, థర్డ్ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఫోర్త్ పేపర్ తెలంగాణ మూవ్మెంట్. సో ఈ 4 పేపర్స్కి మనకి ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అండ్ ఒక్కొక్క పేపర్కి మనకి 2.5 hours టైం. టోటల్ మార్క్స్ 600. సో అవుట్ ఆఫ్ 600 450 ప్లస్ మార్క్స్ స్కోర్ చేయాలంటే మరి ఈ 4 పేపర్స్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరు బిగినర్స్ అవుతే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ఏవైనా ఉంటే జస్ట్ కీప్ ఇట్ ఎ సైడ్. అంటే మీరు ఒకవేళ ప్రీవియస్గా ఎప్పుడైనా చదివారు అట్లీస్ట్ ఒక ఐడియా ఉంది మీకంటే ఫస్ట్ సబ్జెక్ట్స్ని పక్కన పెట్టండి. మీరు వీక్ ఉన్న సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, తెలంగాణ మూవ్మెంట్. ఓకే, సో పేపర్ 3 అండ్ పేపర్ 4 మీరు వీక్ ఉన్నారు అని మీకు అనిపిస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ 2 పేపర్స్తో ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. సో అలా మీరు ఒక 2 సబ్జెక్ట్స్ని ఫస్ట్ 70 daysలో, ఓకేనా, మనకున్న 140 days టైంలో మీరు 70 days 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో ఫస్ట్ 70 days దాంట్లో ఫస్ట్ 2 పేపర్స్ని మీరు వీక్ ఉన్న సబ్జెక్ట్స్ని కవర్ చేయండి. వాటితో పాటుగా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే అట్ ద పీక్ ఆఫ్ ద మూమెంట్ ఎగ్జామినేషన్ టైం అప్పుడు మేము రివైజ్ చేస్తాము, లేదంటే కరెంట్ అఫైర్స్ అప్పుడే ఓవరాల్ లైక్ మనం ఏంటంటే వన్ డే బ్యాటింగ్లా చదువుతాము అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే పీక్ ఆఫ్ ద మూమెంట్లో మనకి కరెంట్ అఫైర్స్ అనేది రివైజ్ అవ్వాలి, అంతేకాని అప్పుడే మనం ఫస్ట్ రీడింగ్ చేయకూడదు. సో బెటర్ మీరు ఇప్పటి నుండి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది పారలల్గా ఈ 2 సబ్జెక్ట్స్తో పాటు కవర్ చేయండి. అండ్ అలాగే వీక్కి ఒక మాక్ టెస్ట్ అనేది రాయడానికి ట్రై చేయండి. ఆ మాక్ టెస్ట్ కూడా మీరు జస్ట్ 50 questions 100 questions ఇలాగా కాకుండా అంటే డివైడ్ చేయకుండా ఓవరాల్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది రాయడానికి ట్రై చేయండి. అంటే 150 questions ఎగ్జాక్ట్ 2.5 hours టైం పెట్టుకొని ప్రతి వీక్కి ఒక ఎగ్జామ్ ట్రై చేయండి. ఓకేనా, సో ఇది మీరు ఫస్ట్ 70 daysలో చేయాల్సిన పని. నెక్స్ట్ సెకండ్ 70 days ఏవైతే ఉంటాయో అంటే మనం ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ 70 daysలో ఒక 2 సబ్జెక్ట్స్ అయ్యాయి, కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, కొన్ని మాక్ టెస్ట్లు రాస్తున్నారు వీక్ ఒకటి. సెకండ్ 70 daysలో ఏంటంటే రిమైనింగ్ 2 పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ రిమైనింగ్ 2 పేపర్స్ని 6 to 7 hours చదవండి. అండ్ మనం ఎప్పుడు కానీ ప్రిపరేషన్లో డేని షిఫ్ట్ చేసుకుంటాం, లైక్ మార్నింగ్ షిఫ్ట్ అని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని, ఈవినింగ్ షిఫ్ట్స్ అని. సో అది మీ కన్వీనియంట్ అండ్ మీ కంఫర్టబుల్ టైమింగ్స్ని బట్టి మీరు డేని డివైడ్ చేసుకొని బ్రేక్స్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతుంటారు కదా. సో ఐదర్ ఎర్లీ మార్నింగ్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్ ఏం చేయాలి అంటే 6 to 7 hours మీరు రిమైనింగ్ 2 పేపర్స్ చదువుతున్నారు, ఫైన్ అండ్ గుడ్. అండ్ అలాగే ఫస్ట్ 70 daysలో చదివిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మీరు ఇక్కడ సెకండ్ 70 daysలో రివైజ్ చేయాలండి. డైలీ 3 to 4 hours వరకు మీరు రివిజన్ చేస్తే మనకి ప్యారలల్గా ఆ సబ్జెక్ట్స్ అనేవి కవర్ అవుతాయి. అండ్ అలాగే మరి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఏంటి, మళ్ళీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఎప్పుడు కానీ ఈ మొత్తం 140 daysలో రెగ్యులర్గా ఏ డే మిస్ చేయకుండా కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా మీరు చదవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే సెకండ్ షిఫ్ట్లో అంటే సెకండ్ 70 days ప్రిపరేషన్, లాస్ట్ 70 days ప్రిపరేషన్లో లైక్ 2 daysకి ఒక మాక్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, అవి కూడా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీరేంటంటే ఈ మాక్ టెస్ట్ రాస్తున్నారు, ఫైన్, వాటిని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో వాటిని అనలైజ్ చేసి మీరు ఎక్కడ మిస్టేక్స్ కమిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి 150 questions ఉంటాయి. 150 questionsలో మనం ఏ ఏరియాస్లో వీక్ ఉన్నాం, ఏ టాపిక్లో మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నాం, ఏవైనా సిల్లీ మిస్టేక్స్ కమిట్ చేస్తున్నామా ఏంటి. ఎందుకంటే ఎగ్జాక్ట్ 2.5 hours టైం పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఫైనల్ ఎగ్జామ్ ఈచ్ పేపర్ 2.5 hours టైం, 150 questions. సో 2.5 hoursలో మీరు 150 questions సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది. సో అలా అనలైజింగ్ అనేది ఇంపార్టెంట్ అండి లాస్ట్ 70 days ప్రిపరేషన్లో. ఓకేనా, సో అలా మీరు ఈ 4 పేపర్స్ని రివైజ్ చేసి ఇఫ్ అట్ ఆల్ ఇంకా మీకు లాస్ట్ ఒక 10 to 15 days టైం ఉంది అంటే ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ రాయండి. 2 daysకి ఒకటి కాదు, ఇంకా కొంచెం ప్రిపరేషన్ స్పీడప్ చేసి ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ రాస్తూ మిస్టేక్స్ని అనలైజ్ చేసుకుంటూ వాటిని మీరు మళ్ళీ టాపిక్స్ని రివైజ్ చేసుకుంటూ, ఓకేనా, సో కరెంట్ అఫైర్స్ని కూడా మంత్లీ కరెంట్ అఫైర్స్ లాగా లాస్ట్ 10 daysలో
10 to 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్ని మళ్ళీ క్విక్ రివిజన్ లాగా చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధమైన స్ట్రాటజీ కనుక బిగినర్స్ అయినా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినా ఫాలో అవుతే మీరు 450+ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు మీ అప్కమింగ్ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో. అండ్ అదేవిధంగా మీకు ఇంకొక వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో గ్రంథాలయ యూట్యూబ్ ఛానల్లో మీకు ఫర్దర్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ద ఫ్రీ క్లాసెస్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్ అండి. ఎస్పెషల్లీ గ్రూప్ 2 అండ్ 3 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బైలింగ్వెల్లో క్లాసెస్ని లాంచ్ చేయబోతున్నాము ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవ్రీవన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మన వీడియోస్ని అదర్ ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ క్లాసెస్ ఏవైతే మేము అప్లోడ్ చేస్తామో వాటన్నింటికి సంబంధించిన రిటర్న్ నోట్స్ అండ్ అలాగే పీడిఎఫ్స్, ఓకే, సాఫ్ట్ కాపీస్ అనేవి మనకి గ్రంథాలయ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉందండి. ఆల్రెడీ మీకు గ్రంథాలయ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దాట్ మీకు అక్కడ పీడిఎఫ్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ టైంలో వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకోసం టెలిగ్రామ్ ఛానల్ స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తున్నాను అంటే టెలిగ్రామ్ ఛానల్లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తాము అండ్ అలాగే క్విజెస్ అప్లోడ్ చేస్తున్నాము అండ్ అలాగే మీకు ఈ రకమైన రిటర్న్ నోట్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనకి రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసిన క్విజ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి నియర్లీ 9 to 10 క్వశ్చన్స్ అనేవి ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. సో మీకు అవి ఆల్రెడీ ప్రూఫ్స్తో మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. సో వన్స్ యూ గో త్రూ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్రస్ట్ us, అవర్ ఛానల్ ఈజ్ వర్త్ఫుల్ ఫర్ యూ గైస్. డెఫినెట్లీ మీకు అప్కమింగ్ ప్రిపరేషన్లో మా నుండి 100% సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, లైక్ మాక్ టెస్ట్లు కావాలా, లేదంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి ఏదైనా బుక్ లిస్ట్ ఆర్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా బుక్ లిస్ట్ కావాలి అన్న, ఒకవేళ లైక్ హౌస్ వైఫ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు 2 and 3కి, మీరు ఇప్పుడే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా నో ఇష్యూస్. ఇప్పటి నుండి మన గ్రంథాలయ ఛానల్లో వీఆర్ కమింగ్ అప్ విత్ స్ట్రాటజీ వీడియోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సబ్జెక్ట్ వీడియోస్. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. డూ జాయిన్ us and do follow us regularly on our YouTube channel Grandhalaya. Thank you guys. All the best for your preparation. Start your preparation as early as possible without any delay.